స్వామి ఉండి, నేనిచ్చిన ఈ నిమ్మకాయ ముందు ఆ నిమ్మకాయ ఏం పని చేయదు. తెల్లవారే వరకు ఆ నిమ్మకాయ నల్లగా మారుతుంది. ఆ నిమ్మకాయలో శక్తి తక్కువ అవుతుంది. అర్థమైందా అని అడుగుతాడు. ఆ మాటకి ప్రభావతుండి అలాగే స్వామి అని అంటుంది. ఆ మాటకి మనోజ్ ఉండి, తర్వాత ఏం చేయాలి స్వామి అని అడుగుతాడు. ఆ మాటకి స్వామి ఉండి, నువ్వు చేసేది ఏం అవసరం లేదు, నీకు ఒక పెద్ద పండు ఇస్తానని చెప్తాడు. ఆ మాటకి మనోజ్ ఉండి, పండ ఏం పండు, పెద్ద పనస పండు అని అడుగుతాడు. ఆ మాటకి కామాక్షి పిండి మరి ఊరుకో అని చెప్తుంది. అక్కడ స్వామి ఉండి, ఇప్పుడు మీరు బయలుదేరొచ్చు అని చెప్తాడు. కామాక్షి పిండి వదిన డబ్బు ఇవ్వు అని చెప్తుంది. అక్కడ ప్రభావతుండి రే డబ్బు ఇవ్వు అని చెప్తూ అక్కడ మనోజ్ ఉండి డబ్బు స్వామికి ఇస్తుంటాడు. అక్కడ స్వామి ఉండి అక్కడ పెట్టు అని చెప్తాడు. అక్కడ పెట్టి, చూడండి మీరు నమ్మకంతో వెళ్ళండి, మీకు ఏ సమస్య ఉండదు, ధైర్యంగా నిమ్మకాయ పూజ గదిలో పెట్టి పనుకోండి అని చెప్తాడు. ప్రభావతుండి అలాగే స్వామి అని చెప్పి వెళ్ళొస్తామని చెప్పి అక్కడున్న వాగుల దగ్గర నిలబడి అక్కడున్న ప్రభావతి మనోజ్ ఉండి మీనా అని అరుస్తుంది. అక్కడున్న మనోజ్ ఉండి మీనా అని పిలిస్తే రానా అని వస్తుంది. వద్దు ఎవరు లేరులేమ్మా పద అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వస్తూ ఉంటారు. అక్కడున్న హాల్లో నిలబడి ప్రభావతుండి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని సామెత ఊరికే చెప్పారా, నిమ్మకాయ మంతరానికి తిప్పి కొట్టాలి అని చెప్తాడు. ఆ మాటకి మనోజ్ ఉండి ముందుగా అక్కడ వెళ్ళి పెట్టమ్మా అని అంటాడు. ఆ మాటకి ప్రభావతుండి ఆహా నువ్వే వెళ్ళు అని చెప్తుంది. అక్కడ మనోజ్ ఉండి ఏమవుతుంది అని అడుగుతాడు. ఆ మాటకి ప్రభావతుండి ఏ తలకాయ నొప్పి ఏంటో ఈ నిమ్మకాయ చూసి భయపడేసి వచ్చిందిరా, నువ్వే వెళ్ళి పెట్టరా అని చెప్తుంది. ఆ మాటకి మనోజ్ ఉండి నాకు ఆ నిమ్మకాయ చూసుంటే మూతి ఇలా అవుతుంది, చెయ్యి ఇలా అవుతుంది అమ్మా, నాకైతే భయం వస్తుందమ్మా, నువ్వు వెళ్ళి పెట్టు అని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతుండి నా చెయ్యి కూడా భరతనాట్యం చేస్తుందిరా అని అంటుంది. ఆ మాటకి మనోజ్ ఉండి నువ్వు దేనికి భయపడవు కదమ్మా అని అడుగుతాడు. ఆ మాటకి ప్రభావతుండి దీనికి భయపడుతున్నాను కదరా అని అంటుంది. ఆ మాటకి మనోజ్ ఉండి ఏం కాదు పెట్టమ్మా, ఎవరన్నా వస్తారేమో జల్లి అని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతుండి అన్ని దాంట్లో నన్నే ఇరికిచ్చి పెడతావు మాయదారి కొడుకు అని తిడుతుంది. మనోజ్ ప్రభావతి దాక్కుంటూ గుడి దగ్గరికి వెళ్ళి నిలబడతారు. ఆకున్న ప్రభావతుండి మనోజ్కి అవును నిమ్మకాయ ఎడం పక్క పెట్టమన్నారా అని అడుగుతుంది. ఆ మాటకి మనోజ్ అవును అని అంటాడు. ఆమెకి ప్రభావతుండి నా ఎడం పక్క లేకుంటే నిమ్మకాయ ఎడం పక్క ఏంటో తెలీదు అని మనోజ్ అంటాడు. ఆ మాటకి ప్రభావతుండి నిమ్మకాయ ఎడం పక్కలే అని చెప్పి గుడి ముందు ఎలా పెడుతూ ఉంటుంది. అది కిందికి జారి పడిపోయిస్తుంది. అక్కడున్న మనోజ్ ఉండి షాక్ అయ్యి కింద పడిపోయి అక్కడున్న ప్రభావతుండి అయ్యో అప్పుడే కింద పడిపోయేసాం ఏంట్రా ఏ మనోజు అని లేపిస్తూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర నీళ్ళు తీసుకొని నీళ్ళు వేస్తుంది మనోజ్. కాకుండా మనోజ్ ఉండి అమ్మ ఏమైందమ్మా అని అడుగుతాడు. అక్కడున్న ప్రభావతుండి పిరికి సన్నసి ఏం కాలేదురా, నిమ్మకాయ ఎక్కడని పొడుకుతుంది, నిమ్మకాయ పక్కలో పళ్ళం ముందుకి కింద పడింది అని చెప్తుంది. ఆమెకి మనోజ్ ఉండి కాదు బాలగాడు నిమ్మకాయ పవర్ దాంట్లోనే దీన్ని కిందకేసింది అని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతుండి నా బొంద ఫస్ట్ ఈ నిమ్మకాయ తీసుకొని అక్కడ పెట్టు అని చెప్తుంది. ఆ మాటకి మనోజ్ ఉండి నేనా అని ఆశ్చర్యమైపోతాడు. అక్కడ ప్రభావతుండి నువ్వే ఇలా రా అని చేపెట్టుకుని లాగి అక్కడ మనోజ్ ఉండి భయపడతాం అమ్మ అని భయపడుకుంటూ గుడి దగ్గరికి ముందు పెడతారు. అక్కడ మనోజ్ ఉండి నిమ్మకాయ పెడతాడు. అక్కడ ప్రభావతి మనోజ్ ఉండి దండం పెట్టుకుంటూ ఉంటారు. అమ్మయ్య ఏ శక్తి ఈ నిమ్మకాయలో ఉందో ఆ దేవుడికి దండం మనకి కాకుండా చూడు స్వామి అని దండం పెట్టుకుంటూ ఉంటారు. అక్కడున్న ప్రభావతుండి వెళదాం పదరా అని చెప్తుంది. అక్కడున్న ప్రభావతి మనోజ్ పైకి వెళ్ళిపోయాడు. అక్కడున్న మీనా ఉండి పైనుంచి దిగి ఫ్రిడ్జ్లో ఉంటే పాలు తీసుకొని వంటగదిలోకి వెళ్తుంది. అక్కడున్న బాలుండి బయట నుంచి వచ్చి పైకి వెళ్తూ ఉంటాడు. అక్కడ నిలబడి పూజ గదిలో వైపు చూస్తుంటాడు. అక్కడ పూజ గదిలోకి వెళ్ళి నవ్వుతూ ఉంటాడు. అక్కడ మీనాకి పిలుస్తాడు. మీనా అని అక్కడ మీనా ఉండి ఏంటండి అని అడుగుతుంది. అక్కడ బాలుండి అక్కడ చూడని చెప్తాడు. అక్కడ మీనా ఉండి ఇంకొక నిమ్మకాయ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంది. ఆ మాటకి బాలు ఉండి నువ్వు పెట్టలేదు కదా అని అడుగుతాడు. ఆ మాటకి మీనా ఉండి నేనెందుకు పెడతాను అని చెప్తుంది. ఆ మాటకి బాలు ఉండి సరే నేనేం మాట్లాడకుండా నువ్వు ఏం మాట్లాడకుండా ఊరుకు ఉండు అని చెప్తాడు. సరే అని చెప్తుంది మీనా. అక్కడున్న బాలు వచ్చి హాల్లోన అమ్మవతి అమ్మ ఏ లక్షలు ఏ పార్కు ఏ గుడి ఒకసారి కిందకి రండి అందరూ అని చెప్తారు. అక్కడున్న ప్రభావతి మనోజ్ రోహిణి ముగ్గురు కలిపి కిందకు వస్తారు. అక్కడున్న ప్రభావతి ఉండి ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతాం. ఆ మాటకి బాలు ఉండి
చెప్తాను ఒకసారి అక్కడికి రండి అని చెప్పి అక్కడ గుడి ముందు వెళ్ళి పిలుచుకొని పోయి అక్కడ అందరూ నిలబడతారు. అక్కడ బాలు ఉండి ఇటు చూడండి నా నిమ్మకాయ మహిమ చూడండి అని చెప్తాడు. రోడ్ నుండి ఆ రెండే నిమ్మకాయ ఎక్కడిది అని అడుగుతుంది. ఆ మాటకి బాలు ఉండి వచ్చేటప్పుడు కడుపుతూ ఉంది. ఇప్పుడే డెలివరీ అయింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని చెప్తాడు. ఆ మాటకి రోడ్ నుండి అర్థం కాక అలాగే ఉండిపోతుంది. అక్కడ మీనా ఉండి నవ్వుతూ ఉంటుంది. అక్కడ మనోజ్ ఉండి బాలు వైపు అలానే చూస్తూ ఉంటాడు. అక్కడ ప్రభావతి ఉండి చెన్మయ్య అలానే చూస్తూ ఉంటుంది. అక్కడ మనోజ్ ప్రభావతి ఉండి నా పాపం పండింది దేవుడు చూస్తున్నానంటే ఏదో అనుకున్నాను అని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి ఇప్పుడు ఏం చేద్దాం రా అని అడుగుతుంది. ఆ మాటకి మనోజ్ ఉండి ఆ నిమ్మకాయ తీసుకుని ఎక్కడైనా పాతి పెడదామని చెప్తాడు. అక్కడ ప్రభావతి మనోజ్ ఉండి గుడి దగ్గరికి వెళ్ళి ఆ నిమ్మకాయ తీసుకుంటారు. భయపడుతూ తీసుకుని వెళ్తూ ఉంటారు. డోర్ తీసి అప్పుడు లైట్ వెలుగుతుంది. అక్కడ